అన్ని కూడా ప్రైజెస్ అడిగి నేను అక్కడికక్కడే మీషో యాప్ ఓపెన్ చేసి చెక్ చేశాను అనమాట. మీరు కూడా అంతేనా? ఒక షాప్ దగ్గరికి వెళ్తే ఎంత అయిపించినా ఒక 100 to 200 లాస్ అనమాట. ఈ స్టిచ్చింగ్ లో పడి నాకంటూ కొంచెం టైం ఇవ్వడం కూడా మర్చిపోయాను అనమాట. సో ఈ రోజు మొత్తం బ్రేక్ వెళ్ళిపోయా. ఉదయం వెళ్ళిపోయి ఒక 2K ఖర్చు పెట్టేసుకొని బ్యాగ్ అయితే తెచ్చేసుకున్నాను. బ్యాగ్ లో ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది నేను ఇప్పుడు చూపుతాను అనమాట. ఈ వీక్ అని కూడా మర్చిపోయాను అనమాట. మెయిన్ ఫ్రైడే ఈ వీక్ లో వస్తుందని కూడా మర్చిపోయాను అనమాట. సో నిన్న మొన్న కొంచెం గుర్తొచ్చి కొంచెం అవుట్ఫిట్లు ఉన్నాయి, స్పెషల్ అవుట్ఫిట్స్ ఉన్నాయి, వాటి కోసం కొంచెం కావాల్సి వచ్చింది అన్ని. సో ఎవరు పోయి తెస్తారు, మనమే వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను అనమాట. వెళ్ళాను, కొంచెం ఫ్రీగా ఉంటది, ఇంట్లో రోజు పుట్టునే ఉన్నాను, అవేమో అవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయా. వెళ్ళని తెలిసి మా అమ్మ ఫోన్ చేసింది, ఎంత అయిపించినావు? నాకు కాదు, మరి నేనేం తీసుకోలేదు, అన్ని అవే అని చెప్పాను అనమాట. వీడియో చూస్తే ఖచ్చితంగా మా వాళ్ళు చెప్తారు ఇలా ఫోన్ చేశాను అనుకోండి. ఏదైనా బయటికి వెళ్తే కనిపించిన అన్ని కొంటానని చెప్పేసి ముందే అలా పెడుతుంది అనమాట. సో ఈ రోజు నిజంగానే నేను అలా చేశాను అనమాట. ఫస్ట్ ఒక షాప్ కి వెళ్ళాను, డైలీ వెళ్తుంటాను ఆ షాప్. అంటే రీసెంట్ గా ఏమన్నా క్యాన్వాస్ పేపర్, మెయిన్ క్యాన్వాస్ పేపర్, అలాగే మిషన్ కి సంబంధించి కొంచెం ఏమన్నా కావాలంటే వెళ్తాను అనమాట, నీడిల్స్ సంథింగ్. ఆ షాప్ కి వెళ్ళాక నెక్స్ట్ వేరే షాప్ కి వెళ్ళాను. మా ఊరు వాళ్ళు వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే వెళ్ళాను అనమాట. వెతుక్కుంటూ వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్ళాక నేను ఫస్ట్ కొన్న షాప్ కి ప్రైజెస్, ఇక్కడ షాప్ కి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంది. అయ్యో ఫస్ట్ టైం వచ్చింటే సరిపోయింది అని అనుకున్నాను. టోటల్ గా ఒక 100 to 200 లాస్ అనమాట. అంతగా నేనేం కొనలేదు కాబట్టి అక్కడ సరిపోయింది. జస్ట్ ఒక మీటర్ అట్లా తీసుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇక్కడికి వచ్చాక లైనింగ్స్ అవన్నీ తీసుకున్నాను. కొంచెం రీజనబుల్ గానే అనిపించింది. బల్క్ లో అయితే తీసుకోలేదు, నేను ఎప్పుడు బల్క్ లో తీసుకోను. జస్ట్ క్యాన్వాస్ నా దగ్గర అయిపోయింది రీసెంట్ గా, క్యాన్వాస్ ని చేంజ్ చేద్దాం అనుకున్నాను. కట్ వర్క్ అనేది నేను స్టిచ్చింగ్ చేసిన అన్నిటికీ లుకింగ్ వైజ్ ఓకే, బట్ 2-3 వాషెస్ తర్వాత నా బ్లౌజ్ కూడా నేను కొంచెం చేంజ్ అనేది చూసాను అనమాట. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసినంత పర్ఫెక్ట్ గా లేదు లుక్ అనేది. సో కొంచెం క్యాన్వాస్ చేంజ్ చేస్తే లైఫ్ ఉంటదేమో అని చెప్పేసి వెళ్ళాను. సో తెచ్చాను. దాంతో పాటు హుక్స్లు అయిపోయినాయి, నీడిల్స్ అన్ని విరిగిపోతున్నాయి, అందులోనూ శ్రావణ మాసం ఇంకా స్టిచ్చింగ్ చేసేవి చాలా ఉంటాయి కదా అని చెప్పేసి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని టూల్స్ కూడా చూసాను మీషోలో, మనకి పైపింగ్ టూల్స్, అలాగే కుట్లు ఉప్పు తీసుకునే నీడిల్స్ అన్ని కూడా ప్రైజెస్ అడిగి నేను అక్కడికక్కడే మీషో యాప్ ఓపెన్ చేసి చెక్ చేశాను అనమాట. మీరు కూడా అంతేనా? ఒక షాప్ దగ్గరికి వెళ్తే ఏదైనా వాళ్ళని అడిగి మనం మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేస్తాం అనమాట మొబైల్లో, ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. జస్ట్ దాన్ని ఎలా అంటే నేను ఇప్పటి వరకు టచ్ చేసి చూడలేదు, డైరెక్ట్ గా జస్ట్ అట్లా చూసాను అనమాట. ఈ రోజు మాత్రం ఓపెన్ చేసి చూసాను. అక్కడ చూస్తే అది స్టార్టింగ్ లో కొంచెం లావుగా ఉంది, మొత్తం కూడా థ్రెడ్ అంతా నీడిల్ అంతా కూడా ఓకే, యూజ్ చేయొచ్చేమో కానీ నేనైతే ఇంకా చేయలేదు కదా, సో నేనైతే తీసుకోలేదు అది. ఎందుకంటే అతనేమో 50 రూపీస్ చెప్పాడు, ఇక్కడ కామన్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ ఉంది. సో మనం తీసుకోమన్నమాట అలాంటివి. ఇంకా నేను చాలా అడిగాను, ఇంతకీ నేను ఏం తీసుకున్నాను, ఎంత లాస్ అయ్యాను, దాంట్లో నాకు ఉపయోగపడేటివి ఏంటివి, అవుట్ ఫిట్స్ కు సంబంధించినవి ఏంటివి. కస్టమర్స్ కొన్ని లైనింగ్స్ అనేది మిస్ చేసుకొని వచ్చారు, సో అవి కూడా నేను తీసుకున్నాను. సో అన్ని కూడా నా బడ్జెట్ లోనే తీసుకుంటాను, బట్ ఎంత ప్రైస్ ఉంది దానికి నేను ఎక్స్ట్రా కాస్ట్ అయితే పెట్టిస్తాను, ఏమి హోల్సేల్ కి తెచ్చి అయితే ఇవ్వను. సో అలా కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసాను. వస్తూ వస్తూ ఫ్రైడ్ రైస్ అవన్నీ తెచ్చేసుకొని తినేసి కొంచెం రిలాక్స్ ఏముండదు, మళ్ళీ వచ్చాక హెమ్మింగ్ చేసుకున్నాను ఒక 5 బ్లౌజెస్. ఖాళీగా ఉన్నాం, ఇంట్లో ఉంటాయి, అందుకని బయటకి వెళ్ళిపోవాలి. ఇంకా ఈ రోజు స్టిచ్చింగ్ అవ్వదు, ఇంకా కటింగ్ చేసుకోవాలి. ఫ్రైడేకి కావాల్సింది ఒకటి లెహంగా, పెప్లం బ్లౌజ్ ఒకటి ఉంది, ఐరన్ ప్లీట్స్ లెహంగా ఉంది. సో మిస్ అవ్వద్దు అప్కమింగ్ వీడియోస్. అలాగే డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి, అవి కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. చాలా అయిపోతుంది. వాటి కోసం కొంచెం వాళ్ళకి కుదరదు అని చెప్పేసి, ఎలాగో నాకు కూడా కావాలని చెప్పేసి నేను వెళ్ళాను. నాకు ఏదైనా పర్టికులర్ గా కావాలి అనిపిస్తే స్వయంగా నేనే వెళ్తాను, నా టైం చెక్ చేసుకొని ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. కొంచెం మైండ్ కూడా రిలాక్స్ గా ఉంటుంది బయటకు వెళ్తే. ఆ గందరగోళాన్ని బట్టి ఒక కాసేపు తిరిగేసి వస్తే బయట ఇంట్లోనే బెటర్ అనిపిస్తుంది, మళ్ళీ కొన్ని రోజులు ఇంట్లో సెట్ అవ్వచ్చు. ఫైనల్ గా అయితే నేను ఏం తెచ్చానో చూపిస్తాను చూడండి. బ్యాగ్ లో ఉన్నాయి, నేను ఇంకా ఏం తీయలేదని. సో ఫస్ట్ ఏం చూపించమంటారు? ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ చూపిస్తాను. ఇది నేను నార్మల్ గా యూజ్ చేసే క్యాన్వాస్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజెస్ కి ఇప్పటి వరకు కట్ వర్క్ ఇదే యూజ్ చేశాను, బట్ ఈ రోజు చేంజ్ చేశాను అనమాట. ఇది తెచ్చాను. దీనికి మీకు పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చు, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను వీడియోస్లలో. ఇది జెంట్స్ కి షర్ట్స్ కి యూజ్ చేస్తారనమాట. ఇది కాలర్ నెక్స్ కానీ ఇది చాలా స్టిఫ్ గా ఉంటుంది. ఇంకా గమ్ కూడా ఎక్కువగా ఉంది, అంటుకుంటే మేబీ ఇది వాషబుల్ అనమాట, అంటే వాష్ చేసినా పోదు. ఇది వచ్చేసి ఒక 2-3 వాషెస్ కి పేపర్ లాగా వెళ్ళిపోతుంది. సో ఇది ఓన్లీ డ్రెస్సెస్ కి, కొంచెం ఎవరైనా అడుగుతారు కదా లో బడ్జెట్ లో అడిగినప్పుడు, సో ఇదన్నమాట.
ఎవరి బడ్జెట్ ని బట్టి వాళ్ళు. ఇది ఎంత చెప్పారు? ఫస్ట్ షాప్ లో తీసుకున్నాను, ఇవి మర్చిపోయా, ఫస్ట్ ప్రైజెస్ చెప్పాలి కదా. ఇది వచ్చేసి మీటర్ తెచ్చుకున్నాను. మీటర్ వచ్చేసి ఎంతది పడిందంటే, అదండి నేను కూడా మర్చిపోయా, బిల్స్ ఉన్నాయి. అలాగే అక్కడ ఇది కూడా తీసుకున్నాను, ఇది బుక్స్ల డబ్బా మొత్తం తీసుకున్నాను. అలాగే ఈ నీడిల్స్ తీసుకున్నాను. ఒకటేమో హెమ్మింగ్ అంటున్నాను, నార్మల్ మిషన్ వి, ఇంకోటేమో జిగ్జాగ్ మిషన్ వి. అన్ని ఇచ్చాడు అనమాట. ఇచ్చాడు, నేను వచ్చి తీసుకున్నాను. ఎంత పడింది? 35 రూపీస్ మీటర్ పడింది. నార్మల్ది నేను డైలీ యూజ్ చేసేది 35 రూపీస్ పడింది. బట్ జెంట్స్ ది మాత్రం ఇది 1 మీటరే. 1 మీటర్ వచ్చేసి 140 రూపీస్ వేసాడు. 140 రూపీస్. ఇది నేను తర్వాత షాప్ లో అడిగితే 130 అన్నాడు. 10 రూపీస్ లాస్ అన్నమాట మీటర్ మీద. సో అలా అయిపోయింది. ఇదైతే 20 రూపీస్ నేను చూసాను పట్టుకొని కూడా. 35 రూపీస్ వేసాడు, 15 రూపీస్ తేడా ఉంది. అలా కొన్ని షాప్లలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇదేమో హుక్సుల డబ్బా ఏమో ఎంత వేసాడు? 70 వేసాడు. 50 రూపీస్ నుంచి కూడా బాక్సెస్ అలా ఉన్నాయంట. నేనైతే ఎప్పుడు ఇదే తెచ్చుకుంటున్నాను కాబట్టి ఇదే తెచ్చేస్తున్నాను. అంటే మనము వేరే షాపులు తిరగము, ఒకటే షాప్ అంటాము. ఎవరైనా సజెస్ట్ చేస్తే గానీ పక్కకి వెళ్ళం. ఇది వచ్చేసి నార్మల్ గా నా అవుట్ ఫిట్ కోసం వచ్చేసి లెహంగా స్టిచింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు అవుతుందో తెలియదు. అది ఒక 2 మీటర్స్ నార్మల్ లైనింగ్ అయితే తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి మీట్ 20 రూపీస్. బయట అయితే 30-35 ఉంటది. ఇంకా నార్మల్ గా ఇంకా చాలా తీసుకున్నాను. ఇవి ఒకటి, ఇవి బుక్స్లు అనమాట. బట్ ఇట్లా ప్రెస్ చేసేటివి. పెప్లం టాప్ కి కింద అవి ఉంటాయి కదా, ట్రీస్ ఉంటాయి కదా పెప్లం టాప్ కి, వాటికి రిమూవబుల్ చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట ఇవి. ఇది కూడా ఎంత వేసారు? ఇవేమో నెక్స్ట్ షాప్ లో తీసుకున్నాను. 15 రూపీస్ అనుకుంటా. 15 రూపీస్ ఇది వచ్చేసి 15 రూపీస్. ఇంకా 1 మీటర్ లైనింగ్ వచ్చేసి నాకు 45 రూపీస్ పడింది. అలాగే ఈ బుక్స్లు కూడా తీసుకున్నాను. ఇంకా ఇవి మీకు కనిపిస్తున్నాయో లేదో, ఇవి జస్ట్ 5 రూపీస్. జస్ట్ ప్రెస్ చేయడమే అనమాట. లెహంగాస్ కి కొంచెం వెయిట్ ఉంటాయి కదా, వాటికి పిన్స్ సైడ్ పెట్టుకోవడానికి నడుము దగ్గర అనేసి ఇవి తీసుకున్నాను. ఇవి జస్ట్ ప్రెస్ చేయడం, స్టిచ్చింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రెస్ చేసుకోవాలి. ఇవి కూడా మీకు ఎలానో తెలియకపోతే కమెంట్ చేయండి, తప్పకుండా నేను వీడియో అయితే చేస్తాను. ఇంకా అవన్నీ కూడా నాకు యూజ్ అయ్యేటివి. ఇవన్నీ కూడా కస్టమర్ వాళ్ళకి పంజాబ్ డ్రెస్సెస్ కి, బ్లౌజెస్ కి, పెప్లం టాప్ క్లాత్ ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇవన్నీ 45 రూపీస్ మీటర్ అని చెప్పేసి కాటన్ లైనింగ్స్ అయితే తీసుకున్నాను. నేను వచ్చేసి 50 రూపీస్ కి ఇచ్చేస్తాను. నేను అక్కడ నుంచి 45 కి తెచ్చి నేను ఎందుకు 45 కి ఇస్తాను? 50 రూపీస్ కే ఇస్తాను కదా. ఇది కూడా నాకు 90 రూపీస్ పడింది. బట్ నేను 100 రూపీస్ కి ఇస్తాను. సో ఇదన్నమాట మన పంచాయతీ. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో అప్పుడప్పుడు స్టిచ్చింగ్ కూడా కాకుండా మనం దేని మీద అయినా కొంచెం అలా పక్కకి వెళ్ళిపోతే మైండ్ కూడా రిలాక్స్ గా ఉంటుంది. సో వీడియో కనుక మన వాళ్ళు ఎవరైనా చూసి మా అమ్మ కనుక చెప్పారంటే ఇందులో నావి ఏం లేవు, చూసారా? నాకు కావాల్సినవి నేను పక్కన తీసుకుంటాను. బ్యాంగిల్స్ దగ్గర ఆగాను. అక్కడ ఒక ఎల్లో కలర్ బ్యాంగిల్స్ కనిపించుంటే ఒక 2 డజన్లు తీసుకున్నాను. అవి ఏమందలేదు, మీరు చెప్పినా ఓకే నాకు. అవి తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఇంకేం తీసుకోలేదు. ఇంట్లోకి ఒక చీప్ లేకుండా అదొకటి తెచ్చుకున్నాను. అంతే, నా షాపింగ్ అయితే తొందరగానే అయిపోతుంది. సో నేనైతే ఇవి తీసుకున్నాను. మీకు ఏదైనా యూస్ఫుల్ గా ఉంది దీంట్లో అని అనుకుంటే గనక చెప్పండి. వీటిలో ఏమైనా స్టిచ్చింగ్ చేయడం తెలియకపోయినా కూడా క్యాన్వాస్ పేపర్ అది కూడా నాకు కూడా తెలియదు. నేను కూడా ఒకసారి అది యూజ్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కాదు, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను డిజైన్ చేయాలి దీంతో. సో ఈ క్యాన్వాస్ పేపర్ ఎలా ఉంటది ఏంటి అనేది నేను చెప్తానన్నమాట. సో వీడియోస్ అన్ని ఫాలో చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ అనే సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ లో పెట్టుకోండి. తప్పకుండా నేను పెట్టిన వీడియోస్ కానివ్వండి, లైవ్స్ కానివ్వండి, మీకు నోటిఫికేషన్ రూపంలో ఫాస్ట్ గా వస్తుంది అనమాట. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కింద కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ నా జర్నీలో నేను తెచ్చి మాత్రమే చెప్పాను. నార్మల్ గా అయితే మార్నింగ్ నుంచి ఒక వ్లాగ్ లాగా తీద్దాం అనుకున్నాను. మనకు బయటకు వెళ్తే ఫోన్ పట్టుకోము, ఒక ఫోన్ పైకి తప్పితే. సో అదనమాట. మీకు కావాలనిపిస్తే నెక్స్ట్ టైం అలాగే ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.